ఏందిరా అలాగే ఉంది కదా, పోలికలు ఉన్నాయి కదా. ఏందిరా నా పోలిక ఉంది. ఏందా నువ్వు కూడా అట్లే చేస్తాంటావు కదా. అట్లా చేస్తాంది ఏం? చూడండి నమ్మేళ్ళు. బాబీ నన్ను ఇట్లనే బాబీ నన్ను గబ్బు లేపేది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవా. ఇట్లా ఎవరైనా చూపిస్తారా బాబీ? నేను పెట్టుకుంటేనే అట్లే చూపిస్తావు. నువ్వు చేసుకునేదాన్ని చూపి. ఆ పాపకు కూడా పెట్టచ్చు కదమ్మా. ఆ పాపకి ఏమి ఫేస్ వాష్ వాడుతుంది, నేనేమన్నా అవన్నీ వాడతానా? పెట్టచ్చు కదమ్మా. తెల్లగా కావాలంటే ఫస్ట్ సన్నగా. నువ్వు ఒక్కదాన్ని పూసుకునేది నేనేం తెల్లగా ఎక్కువ పూసుకోలేదు, ఆల్రెడీ తెల్లగా ఉన్నా. మళ్ళీ ఇంకెందుకు ఇట్లా పెడితే ఎవరైనా నవ్వుకుంటారు బాబీ జనాలందరూ. ఎందుకు పెట్టుకున్నావు? ఏమేమి అది చెప్పుమా. ఏం పెట్టుకోలే, ఊరికే ఫేస్ బాగుండాలని పెట్టుకున్నాను. ఏమేమి? శనగపిండి, పాలు, శనగపిండి అంతే, పెరుగు, మీగడ, బెల్లము, చక్కెర, తేనె, అంత కారం పొడి, అంత పసుపు పొడి, అన్ని. 3 weeks later. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు ఇన్స్టాలో ఒక రీల్ పంపించి, ఈమె సేమ్ టు సేమ్ అమ్మలాగే ఉంది కదా బ్రో, ఒకసారి అమ్మకు చూపించి అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పి అడిగినారనమాట. సో చాలామంది ఫార్వర్డ్ చేసినారు కాబట్టి నేను ఈరోజు అమ్మకు చూపించి దాని రియాక్షన్ ఎట్లుంటుందో చూస్తానన్నమాట. అండ్ లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సీ యూ గైస్. మిలిటరీ యూనిఫామా ఇది? ఇది నీ కల్లా చిచ్చి అమ్మయ్య, నాది కూడా మ్యాచ్. ఓరు దేవుడా, కర్మ కర్మ. మిలిటరీ కాదు అది, అది మంచి స్మెల్ వస్తుంది చూడు. ఇంకా నాయన అబ్బా, నువ్వు లేచిపో. అసలు ఫేస్ ప్యాక్ చేసినాక అమ్మ కలర్ వచ్చింది కదా. అబ్బా గమ్మండు సుడుసుడా అంటాను. నాది గ్లోను లేదు. ఏంది బాబీ అట్లా దొబ్బు? ఏంది బాబీ ఆడదాని అట్లా ఇట్లా దొబ్బుతావు? నీకు అది ఇష్టమా? ఫేస్ ప్యాక్ ఓ రోజు అది కలిపి నీకేస్తాలే. ఇప్పుడు చెప్పుమా, నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దొరికితే ఎట్లా ఫీల్ అవుతావు? ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతావు? ఎవరైనా నీ చిన్న నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు? ఎవరు దొరుకుతారు? ఎవరుంటే వాళ్ళు దొరికితే ఏం చేస్తావు? ఎట్లా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అంటే ఏం చేస్తావు? ఎగిరి గంతేస్తా. మళ్ళీ ఇప్పుడు ఎగిరి గంతే దొరకంది ఏంది గంతేస్తా? చూపిస్తా కదా రోజుసేపు. దాంట్లో చూపిస్తే మీ అక్క దొరికింది. మా అక్క చచ్చిపోయింది. మా అక్క ఏంది? నిజంగానే ఉంది, చూపిస్తానులే కానీ నీకు. రే చైనీస్ వాళ్ళని తెచ్చి నాకు చూపిస్తారా మీ అక్కని? వాని అమ్మ వాని అక్క వాని ఆలింగ్ అదే. ఈసారి చైనీస్ వాళ్ళు కాదమ్మా, నేను అక్కడ చైనీస్ కన్నా వెళ్ళిపోలే. ఊరికే అయ్యే కథ కాదు. మొరొక్కో ఆ సైడ్ ఉన్నట్టున్నా. మొరొక్క అంటే ఏందిరా? వాళ్ళకి ముక్కులు ఉండవా? నాకేం ముక్కు లేదా? కళ్ళు లేవా? నేను బాగలేనా? నేను బాగాలేదే నువ్వు పుట్టినావా? నీకు అదే చెప్పు. ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే ఏమైనా ఫ్యామిలీ ఎమోషన్స్? ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే మా అన్న అయితే తప్పిపోయినాడు, ఎక్కడన్నా ఉంటే వస్తే మేలు. అదొక కోరిక నాకు. నేను జాతరకు తీసుకుపోయి విడిచిపెట్టినాను. మళ్ళీ ఎట్లా తప్పిపోతారమ్మా? ఎప్పుడో వెళ్ళిపోయినాడు అప్ప ఇంట్లో నుంచి. తప్పిపోవడం అంటే సన్నబిల్లోడు ఏం కాదు, పెద్దగా అయినాకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు. ఎదిగి పెళ్ళి చేసుకుంది, అందుకు ఇంకా మా అమ్మ చేసిన దానికి ఇంకా బాధ తట్టుకోలేక ఏం చేసినారా? అదే లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అని చెప్పి. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా అన్న లేడా? అప్పటికే పంపించేసినావా? ఇంకా నేను అప్పుడు చిన్నగా ఉన్నా.
అంటే మీరు అప్పటికే నోరు మాట్లాడుతున్న వల్ల ఆ? మాటలు వచ్చేవి మీకు మళ్ళీ నోరు మాట్లాడతానే ఏంది అది సగిలోడా అప్పటికే మాట్లాడుతున్నారమ్మా మీరు లేదు లేదు మూగిది అని పెట్టుకోండి మూగిది అప్పుడు ఇట్లా సైగలు చేస్తాంటే అని సైగలు చేస్తాంటే. ఓకే ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ సిస్టర్ దొరికిందనమాట. యాడా యా సంతలో చూడు అనంతపురం సంతలో. ఇక మొదలెడదామా? ఏందిరా అలాగే ఉంది కదా, పోలికలు ఉన్నాయి కదా. ఏందిరా నా పోలిక ఉంది ఏందా? నువ్వు కూడా అట్లే చేస్తాంటావు కదా. అట్లా చేస్తాంది ఏం పిచ్చాయి మంది పిచ్చాయి మంది తెచ్చి నాకు పరిచయం సేమ్ టు సేమ్ కొట్టే అంటే నీళ్లు పోసినాడమ్మా కొడుకు, మీ అక్క కొడుకు నీళ్లు పోస్తే సేమ్ అట్లా ఉందిరా నాలాగా. అదేందిరా కటింగ్ బిత్తర చూపులు అట్లే ఉన్నాయి, అవులాయ్ యాక్టింగ్లు కూడా సేమ్ నీలాగే ఉన్నాయి. అవులాయ్ నేను అవులాయా? మామూలు నేను చూసి ఎవరైనా అవులాయ్ పట్టిల్లు అనుకుంటారు కదా, అట్లనే ఉంది మీ అక్క. ఎందుకు పట్టిస్తారా నన్ను చూసి అవలాయి? నేను నా మగ మీద రాస్తారా అవలాయి పట్టింది అని? రాయలేదు కానీ పట్టిస్తారు అట్లా. ఎందుకు పట్టిస్తారు? ఎట్లుంది సేమ్ టు సేమ్ మీ అక్కలాగే ఉందా మా అక్క? అట్లే మీ అక్కనేనా అంతే? ఏహే మా అక్క ఎందుకు ఉంటుంది అట్లా? ఏమ్మా మీ అక్క? మా అక్క నల్లగా ఉంటుంది. మా ఏజ్ వచ్చే కొద్ది తెల్లగా అవుతారు. ఎట్లయితారు? నేను మా అమ్మలాగా. ఎవరు? నేను. మీ అక్క? మా నాన్నలాగా. మీ తమ్ముడు? తమ్ముడు లేదు నాకు, అన్నలే. వేరే చోటు కూడా ఎక్కడ? అన్నలే ఇద్దరు అన్నలు అక్క. కలిసిపోతాండ్రా మీరు పనులకు ఏమైనా? నేను చిన్న పాపని రా. అయితే మీ అక్క కదా? ఎట్లట్లా వాళ్ళని తెచ్చి అక్క అని చెప్తావు కదా సొగిలి నా కొడక, నీకేమన్నా మెంటలాలే? ఆమె బిత్తర సూపులు చూస్తుంది. యాక్చువల్గా ఆమె ఎవరంటే ఎవరో మన సబ్స్క్రైబర్ పంపించినారనమాట. ఒకసారి ఇది అమ్మకి చూపి బ్రో ప్లీజ్ బ్రో అని చాలా అడుగుతా అంటే అందుకు తీసుకొని వచ్చి చూపించిన. సేమ్ టు సేమ్ అమ్మ వాళ్ళలాగే ఉంది, అమ్మ రిలేటివ్స్ లాగే ఉంది చూడు బ్రో అని. అంటే ఆమె నిజంగా ఉంది అట్లా ఊరికే ఏమన్నా? నిజంగా ఉంది అమ్మ, సేమ్ అట్లనే ఉండే. మీ వంశీకులు లాగే ఉండే. నా పోలికి కొంచెం కనపడుతుంది కదా. ఎట్లుంటారు అట్లా? నీ పోలిక ఇంకొకసారి ఇంకొక అమ్మ కూడా ఉండే కదా, బస్సులో పోతా పోతా ఇట్లా బ్రష్ తిప్పుకుంటా. ఎట్లా ఉంటారులే బ్రష్ తిక్కుంటా? చూపిలేదా నీకు? బస్సులో ఆర్టీసీ బస్సులో కూర్చొని ఇట్లా బ్రష్ ఎందుకు తిక్కుతారా బస్సులో కూర్చొని బ్రష్? చూపించిన మర్చిపోయినావు, నీకు గుర్తు లేదు నీకు. అమ్మా నాయన యాడుండే పరంబోకులంతా మాకు అక్కగారు చేస్తున్నారా మీరిద్దరు? అత్తయ్య నీలాగే నువ్వే పోయినావు అట్లా బస్సులో ఎవరైనా నీకు చూపిస్తే నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయినావు కొంచెం. గుర్తులేదు కదా నీకు? మనుషులు పోలిన మనుషులు 6 మంది ఉంటారు అనమాట. 7 మంది. 7 మంది. మీ లెక్క తప్పు. 7 మంది ఉంటారు. నీ పోలికలు ఇంకా ఎవరు కనపల్లే. ప్రభాస్ ఉన్నాడు కదా, అమ్మాయి ప్రభాస్ ఉన్నాడు కదా అంట. అబ్బాయి అమ్మ ఇంకా పొంగిపోతా అంటుందేమో. విజయ్ దేవరకొండ అంట, ప్రభాస్ అంట. ప్రభాస్ అంటే ముక్కులు దొరసాన్ని చెప్పుతో కొడతా. నా ముక్కేమే బాగుంది, చిలక ముక్కు నాది. ముక్కుల దొరసాని అన్న అంటే బాగుంది కాబట్టి ముక్కుల దొరసాని. ముక్కులు ఏమన్నా నాకు ఈడోటి 16 ముక్కులు ఉన్నాయా? లేదు మనకి నుదుడు ఎక్కువ. అవును ఉంటే ముక్కుకి పెదాలకు కూడా, ముక్కుకి లిప్స్ కూడా గ్యాప్ 3 ఉన్నిలే బాబీ. ఏమి ఇప్పుడు నీకే 3 ఏళ్ళు వస్తాయి. ఏం నొప్పి ఇప్పుడు? నొప్పి కాదు, నీకు కూడా ఉందిలే. గోల్డెన్ రేషియో అంటారు దాన్ని. అంటారు గోల్డెన్ రేషియో. ఎవరు? లియోనార్డో డా విన్సీ గోల్డెన్ రేషియో యూజ్ చేసే మొనాలిసా బొమ్మ గీసినాడట. నీది వచ్చేసి ఇత్తడి రేషియో పెట్టింటాడు నీకు పెట్టింటాడు ఐరన్. ఇంకా ఎవరో ఉన్నారబ్బా బాబీలాగా.
ఎవరో ఉన్నారు. అనిల్ కపూర్ మా చెప్తాన్నా కదమ్మా. అనిల్ కపూర్ ఎట్లుంటా? అట్లే ఉంటాడు అన్నలోనే. నువ్వెవరిలాగా? దాసనారాయణ, పవన్ కళ్యాణ్. సింగినాథ్ మేము కాదు, పవన్ కళ్యాణ్ ఉంటా. ఏం మా జుట్టు కట్ చేసినావే నువ్వు? నేను ఎప్పుడు కట్ చేస్తున్నారా నాయన? పోయింది డ్రెస్ లో. కట్ చేసుకోలేదా? నువ్వే కట్ చేసుకున్నావు. డ్రెస్ లో ఉన్నది. లేదు, జుట్టు అయితే కట్ చేసుకున్నాం. ప్రామిస్ బాబీ. ఇంకా పొడుగు ఉండే, ఇంత పొడుగు ఉండే కదా. ఇంత పొడు వీటికుండేరా? వీటికి పొడుగు అయితే ఉండే, ఇంత ఉండే. పద్ధతి కట్ చేసినానా? డ్రెస్ లో ఉన్నది. ఒకటి చూడు, బాగా చెప్తాను నేను గుర్తు. కట్ చేస్తే ఇట్లా కొస్సీలు ఉండవు, ఇట్లా ఇట్లా ఉంటుంది. అది గుర్తు పెట్టుకో. అది ఎట్లా ఉంటుంది? ఫెదరల్ ఇట్లే కదా ఉండేది. కట్ చేసే వాళ్ళు ఇట్లా కట్ చేస్తారు, ఇట్లేం కట్ చేయరు. అదేమి మంగళ షాప్ కాదు, ఇటు పోయి ఇటు పోయి ఎట్లా. అందుకే చెప్తాను ఇట్లా కట్ చేసి ఉంటారని. ఎప్ప జుట్టు ఎప్పుడు పిలక కట్ చేయాలని నా కోరిక. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లాన్. ఎంత బాగుంది చూడు, అసలు మెంతాకి ఎంత బాగా వచ్చిందమ్మా.